பேக் நெக் ரெடி பண்ணிக்கலாம். இதோ ఇంక 1/4 ఇంచ్ కుడుతూ ఇక్కడ 1/2 ఇంచ్ ఇచ్చేసి ఇది కట్ చేసేసేయండి. ఇలా నెక్ பீஸ் சேம் as ஃப்ரண்ட் பீஸ் கூட இப்படி தான் ரெடி பண்ணிக்கோங்க. ஓகே, இப்போ நம்ம நெக்ஸ்ட் ஸ்டார்ட் பண்ணலாம். ఇప్పుడు మనం సేమ్ యాజ్ ఫ్రంట్ పీస్ కూడా రెడీ చేసుకున్నాక నెక్స్ట్ వేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ పాతుకోండి. ఇన్ ద పాయింట్, ఈ పాయింట్ చూడండి. ఓకే, జూమ్ நான் பண்றேன். in the pointer in the point. ఓకే, ఎగ్జాక్ట్ ఈ పాయింట్ చూసుకోండి. ఈ పాయింట్ కి ఇక్కడ మన జాయింట్ ఉంది చూసారా, ఇది ఈ జాయింట్ పర్ఫెక్ట్ గా అటాచ్ అవ్వాలి. ఓకే, ఈ పాయింట్ కరెక్ట్ గా మీరు ఇలా పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మీరు సివింగ్ స్టార్ట్ చేయండి. அந்த பாயிண்ட் பர்ஃபெக்டா வச்சுக்கோங்க. இப்போ நீங்க ஸ்டார்ட் பண்ணுங்க. అది ఎది మాదిరి இருக்குது అదే మాదిరి పారంగా నాన్న. ఓకే, ఇప్పుడు మీరు స్టిచ్ చేశాక అది ఎలా ఉంది అలాగే కుట్టండి, ఏ చేంజెస్ చేయకండి. ఇప్పుడు ఇక్కడ ఒక నాచ్, ఇక్కడ ఒక నాచ్ పెట్టుకుందాం. ఇప్పుడు రివర్స్ చేసి చూస్తాం. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా ఉందో, పారంగా ఎవడో పర్ఫెక్ట్ ఇருக்கு. தெரியுதா பாயிண்ட்? ஓகே, உங்களுக்கு வேணும்னா இங்கே இன்சைட்லேருந்து ஸ்டிச் போட்டுக்கோங்க. அவுட் சைட் ஸ்டிச் போட முடியாது బికాస్ அங்கே డబల్ కలర్ இருக்குது. ఓకే, అవుట్ సైడ్ స్టిచ్ మనం చేయలేం బికాస్ అక్కడ డబల్ కలర్ ఉంది కాబట్టి మీరు ఇన్సైడ్ స్టిచ్ చేసుకోండి, కొంచెం స్ట్రెంగ్త్ ఉంటుంది. ఓకే, కొంచెం స్ట్రెంగ్త్ இருக்கும், ఇన్సైడ్ స్టిచ్ போட்டுக்கோங்க. ఇప్పుడు ఇంకా నీట్గా కనబడుతుంది. క్లియర్? ఇది మాదిరి நீங்கள் నెక్స్ట్ సైడ్ కూడా నెక్ పోట్టుకోంగ. అది రైట్, ఇది లెఫ్ట్. ఓకే, లెఫ్ట్ సైడ్ కూడా ఇలాగే సేమ్ యాజ్ ఆ పాయింట్ ఇంపార్టెంట్ చూసుకోండి.
నాచ్, ఇటువైపు కూడా నాచ్. రివర్స్ பண்ணிக்கலாம். కార్నర్ స్టిచ్. క్లియర్? ఇలా మీరు பாருங்க, ரெண்டு பக்கத்துல நீட்டா இருக்கும். ஓகே, ఇలా మీరు ஸ்டிச் చేసుకోవచ్చు. இது வந்து ஜிப்பர் மார்ஜின். நமக்கு இந்த ஜிப்புக்காக 1/2 ఇంచ్ ఇంకా கொடுத்துருக்கோம். 3/4 ఇంచ్ సారీ. ఓకే, ఈ 3/4 ఇంచ్ ఎగ్జాక్ట్ పెట్టుకోండి. ఏమైనా అప్స్ అండ్ డౌన్ ఉంటే ఇక్కడ ట్రిమ్ చేసేసుకోండి. ஏதாவது அப்ஸ் அண்ட் டவுன் இருந்தால் இங்கே ட்ரிம் பண்ணிக்கோங்க. எக்ஸாக்ட் வச்சுக்கோங்க. இது வந்து நமக்கு ஃப்ரண்ட் போர்ஷன். பேக் நெக் கூட இதே மாதிரி ரெடி பண்ணிக்கலாம். ఇక్కడ స్మాల్ నాచ్, ఇంక స్మాల్ నాచ్. ఇప్పుడు కార్నర్ స్టిచ్. இப்போ కార్నర్ స్టిచ్ போட்டுக்கோங்க. ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ రెడీ பண்ணிட்டோம். ஒரு நியூஸ் పేపర్, ஏதாவது పేపర్ పీస్ எடுத்துக்கோங்க. என்ன பண்ணுவீங்கன்னா ఒక పేపర్ పీస్ తీసుకోండి. இங்க நமக்கு 2 inches கேப், ரைட்? இந்த 2 inches கேப் எக்ஸாக்ட் இங்க மார்க் பண்ணலாம். ஒரு பீஸ், பேப்பர் பீஸ். వైట్ పేపర్ ఉంటుంది, బ్రౌన్ ఏదైనా ఇచ్చి. బ్రౌన్ పేపర్ పీస్, చిన్న పీస్ ఇంతే. చిన్న పీస్, ఇంత పీస్ కావాలి. இவ்வளோ பீஸ் எடுத்துக்கோங்க, ஒரு பேப்பர் பீஸ். 2 inches கேப் வேணும் நமக்கு. இந்த 2 inchesக்கு మార్క్ பண்ணிக்கோங்க. ఓకే, 2 inches గ్యాప్ కావాలి. ఈ 2 inchesకి ఇలా మార్క్ చేసుకోండి. నెక్స్ట్
இதோ இங்கே 1/4 inch ஆனாப்பால் 2 inches. ஓகே, மேலே 1/4 inch இருக்கும், கார்னரில் 2 inches அட்டாச் பண்ணிடுங்க இந்த பேப்பர் பீஸ். சேம் இந்த பக்கம். நெக்ஸ்ட் இது நெக்கு ஷேப்க்கு அக்கார்டிங் இந்த பேப்பர் பீஸை ட்ரிம் பண்ணிடுங்க. இது பேக். ఓకే, కాలర్ పోடும்போது நமக்கு అది యూజ్ ఆகும். ఇక సెంటర్లో ఒక నాచ్. ఓకే, ఈ నెక్ షేప్ అకార్డింగ్ దాన్ని ట్రిమ్ చేసి అది మన కాలర్ చేసేటప్పుడు అది సపోర్ట్ చేస్తుంది. సెంటర్లో ఒక నాచ్ పెట్టుకోండి. ఇప్పుడు వచ్చి షోల్డర్స్ జాయింట్ చేద్దాం. డబల్ స్టిచ్. கை அட்டாச் பண்ணிக்கலாம். ஸ்லீவ்ஸ்க்கு நம்ம ஒரு 2 பார்டர் போடலாம்னு நினச்சிருந்தோம். அது க்ரீம் நூல் வச்சப்போ போடுற. ஃபர்ஸ்ட் கை அட்டாச் பண்ணிடுறேன். స్లీవ్కి 2 బార్డర్స్ చేద్దాం అనుకున్నాను. అది స్లీవ్ పెట్టేటప్పుడు నేను క్రీమ్ దారం పెట్టినప్పుడు పెడతాను. ఫస్ట్ చేతులు అటాచ్ చేసుకున్నాను. சென்டர் பாயிண்ட் எக்ஸாக்ட் மேட்ச் பண்ணுங்க. ஒரு நிமிஷம் ஷோல்டர் ஓவர்லாக் பண்ணிக்கலாம். ఒక నిమిషం షోల్డర్ ఓవర్లాక్ చేసుకున్నాం. ஸ்லீவ் அட்டாச், సెంటర్ పాయింట్ ఎగ్జాక్ట్ మ్యాచ్ பண்ணிக்கோங்க. స్లీవ్ అటాచ్, సెంటర్ పాయింట్ ఎగ్జాక్ట్ మ్యాచ్ చేసుకోండి. ఈ అండర్ ఆర్మ్ హోల్ పాయింట్ కూడా ఎగ్జాక్ట్ మ్యాచ్ చేసుకోండి. డబల్ స్టిచ్.
டபுள் ஸ்டிச். இங்க நான் கிரீம் நூல் மாத்துறேன். కై మేల బార్డర్ పోటుకలం. చేతి పైన బార్డర్ చేసుకుందాం. అటాచ్ చేసుకుందాం. చేతి ఎడ్జ్ లో బార్డర్ అటాచ్ చేసి ఓకే. కైకి ఓవర్లాక్ పోటుకలం. చేతులకు ఓవర్లాక్ చేసుకుందాం. இங்க மார்க்கிங் அக்கார்டிங் ஸ்டிச் போட்டுக்கோங்க.
மார்க்கிங் அக்கார்டிங் சைட் ஸ்டிச்சஸ். இங்கே நமக்கு ஆர்ம் ஹோல் ஜாயிண்ட் மாத்திரம் கண்டிப்பாக மேட்ச் பண்ணுங்க, இல்லைன்னா ஆக்வர்டாக இருக்கும். అండర్ ఆర్మ్ హోల్లో జాయింట్ మాత్రం ఈ మార్కింగ్ అకార్డింగ్ స్టిచ్ చేసుకోండి. అండర్ ఆర్మ్ హోల్లో జాయింట్ మాత్రం కంపల్సరీ మ్యాచ్ చేసుకోండి, లేదంటే అస్సలు బాగోదు. ఓకే, మనం చేతి లూజ్ 10.5 పెట్టినట్టున్నాము. நம்ம கை லூஸ் எவ்வளோ வச்சிருக்கிறோம் அதுக்கு அக்கார்டிங் மார்க் பண்ணிக்கோங்க. నెక్స్ట్ డబల్ స్టిచ్ క్వార్టర్ ఇంచ్ గ్యాప్లో పోట్టుకోండి. నెక్స్ట్ డబల్ స్టిచ్ క్వార్టర్ ఇంచ్ గ్యాప్లో స్టిచ్ చేసుకోండి. సేమ్ యాజ్ ఇంకే లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ మార్కింగ్ అకార్డింగ్ స్టిచ్. Hand loose 10.5, 5 1/4. నెక్స్ట్ ఇక్కడ మనం బ్యాక్ డాట్స్ వేయాలి. ఆ డాట్స్ కూడా మనము ఇచ్చేసుకుందాం. ఇక్కడ டாட் மார்க்கிங் ఉంది. ஓகே, இங்கே நம்ம பேக் டாட்ஸ் போடணும். இங்கே டாட் மார்க்கிங் இருக்குது. டாட் லென்த்து 3.5 inch. இங்கே நெக்கு கிட்டே வருது, அதனால நம்ம 3 inchesலவே పోట్టుకోవాలి డాట్. నెక్ కిట్టే పోదు, అది దానికోసం నేను ఇది సివింగ్ అలవెన్స్, ఇది వదిలేసేయండి 1/2 inch. సో 3 inchలోనే డాట్ వేస్తున్నాను, నెక్ దగ్గరకు అవుతుంది కాబట్టి. రెండు డాట్స్, లెఫ్ట్ అండ్ రైట్. காலர் அட்டாச் చేసుకుందాం. காலர் அட்டாச் பண்றேன்.
காலர் நம்ம ஃபர்ஸ்ட் லைனிங்க்கு அட்டாச் பண்ணிக்கலாம். இது ట్రాన్స్పరెంట్ இருக்குதுல்ல, அதனால நான் லைனிங்ல అటాచ్ பண்ணிடுறேன். ఇది ట్రాన్స్పరెంట్గా ఉంది యాక్చువల్లీ మెటీరియల్ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చి చిన్న పీస్ కట్ చేసి సో ఇది చాలా ట్రాన్స్పరెంట్ మెటీరియల్. సో నేనేం చేశానంటే ఫస్ట్ లైనింగ్లో అటాచ్ చేసి మళ్ళీ మెయిన్ ஃபேப்ரிக் அட்டாச் చేస్తాను. இது டிரான்ஸ்பரண்ட் இருக்கிறதுனால நான் ஃபர்ஸ்ட் லைனிங்கில் அட்டாச் பண்ணியிருக்கிறேன், அப்புறமா மெயின் ஃபேப்ரிக் அட்டாச் பண்ணிக்கலாம். జస్ట్ ఇది మాదిరి ఇప్పుడు లే పన్నాగా మెయిన్ ఫ్యాబ్రిక్. ఓకే, జస్ట్ ఇలా పెట్టేయండి అంతే, ఇంకేం చేయకండి. నెక్స్ట్ ఇక్కడ మనకు చూసారా ఇలా ఫోల్డ్ చేసేసాడు. இங்கே நீங்கள் இப்படி ஃபோல்ட் பண்ணிக்கோங்க, ஐரன் பண்ணு. ப்ரெஸ் ఇవ్వదా. ఓకే, ఇంకేం కుట్లేం పెట్టనక్కర్లా, మనకి ఇంతే చాలు. ఓకే, ఈ ఎంబ్రాయిడరీ అంతా మనమే చేస్తాం. ఈ ఎంబ్రాయిడరీ చేయడం కూడా నేను నేర్పించాను. యాక్చువల్లీ ఇది మన వర్క్ కాదు, అయినా సరే అని నేర్పించాను. ఓకే, మీకు ఆ వీడియోలో వస్తుంది చూడండి, సరేనా? ఓకే సార్. ஏதாவது ஸ்ட்ரைட்டாக ஏதாவது இப்போ பாருங்க, நல்லா நீட்டாக இருக்குது. ஓகே, ஏதாவது கொஞ்சம் அப்ஸ் அண்ட் டவுன் ஏதாவது இருந்தால் லைட்டாக ட்ரிம் பண்ணுங்க, ரொம்ப ஜாஸ்தி எதுவும் பண்ண வேண்டாம். ஓகே, 99% வராது. நம்ம டாட்ஸ் எல்லாம் పోడ్రోంలో ఇది డాట్స్ పోటప్పో ఎంగేయాவது బెండ్ ఆగర ఛాన్స్ இருக்குது. ఓకే, ఈ డాట్స్ అన్నీ వేస్తాం కదా, కొంచెం ఏమైనా
ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్ స్ట్రైట్గా ఉంది. ఓకే, ఏమైనా కొంచెమైనా డిఫరెన్స్ వస్తే మీరు లైట్గా ఐరన్ చేసుకోండి. ஓகே, ஸ்டிச்சிங் பார்த்துக்கலாம். ஸ்டிச்சிங் பார்க்குறதுக்கு முன்னே நம்ம இன்னொரு பீஸ் ஒன்று கட் பண்ணிக்கலாம். ஓகே, ஸ்டிச்சிங் யூஸ் ముందర మనం జిప్పర్కి ఇన్సైడ్ ఫోల్డింగ్కి இங்கே நம்ம சென்டரில் ஜிப் வைக்க போகிறோம்ல, இதுக்கு நம்ம இங்கே 3/4 inch క్లాత్ கொடுத்துருக்குறோம். இதுக்கு ఇన్సైడ్ ఫోల్డింగ్కి நம்ம ஒரு క్లాత్ పోట్టుకున్నాం ఫేసింగ్. ఓకే, మనం ఇక్కడ 3/4 inch సివింగ్ అలవెన్స్ ఇచ్చాము. ఇది రాగా మనం ఇలా ఫోల్డ్ చేయలేము కాబట్టి ఇన్సైడ్ ఫోల్డింగ్కి ఓ ఫేసింగ్ వేసుకోవాలి. ఓకే, అది సుమారు ఒక 1.5 inch ஃபேஸிங் వేసుకుందాం మనము. அதுக்காக நம்ம ஒரு பீஸ் கட் பண்ணிக்கலாம். వైట్ ఇందులో ఒక 1.5 inch పీస్ తీసుకోండి. ஒரு 1.5 inch பீஸ் எடுத்துக்கோங்க. మీ దగ్గర ఫుల్ లెంత్ ఉంటే మొత్తం లెంత్ మెజర్ చేసి తీసుకోవచ్చు. నా దగ్గర అంత లేదు ఫ్యాబ్రిక్, అందుకు నేను 2-3 பீஸில் తీసుకుంటాను. நான் ஒரு 3-4 பீஸ் எடுத்துக்கிறேன், 2-3 பீஸ். என்கிட்ட ஃபேப்ரிக் இவ்வளோ தான் இருக்குது. ஓகே, உங்ககிட்ட ஃபுல் லென்த் இருந்தால் ஜாயிண்ட் இல்லாத நீங்கள் எடுத்துக்கோங்க. ஜாயிண்ட் இந்த பீஸு ஒன்றும் 1 by 1 ஜாயிண்ட் பண்ணிக்கோங்க ஸ்ட்ரைட்டாக. ஒரு சைடு ஓவர்லாக் பண்ணிக்கலாம். ஓகே, ఓకే, ఈ పీస్ని మొత్తం కలిపి ఒకటే జాయింట్ చేసుకోండి, ఒకే పీస్ లాగా. తర్వాత మనం ఏం చేద్దామంటే దీనికి ఒక సైడ్ ఓవర్లాక్ చేసుకుందాం.
మన ஃப்ளேர் మనం ரெடி చేసి పెట్టాము. இந்த ஃப்ளேர் ரெடி பண்ணி வச்சிருந்தோம். ஓகே, நான் ஒரு லைட் ஐரன் அடிச்சுக்கிறேன், ஐரன் போட்டுக்கிறேன். ఇది మన ఫ్లేర్. ఓకే, ఇది நம்ம ఫ్లేర్. ఓకే, சென்டரில் ఒకటి డౌన్ ఉంటుంది, ఒకటి అప్, ஒரு அப் இருக்கும். தெரியல உங்களுக்கு? అప్ అండ్ డౌన్, హై లోలో இருக்குது ప్యాటర్న్. ఓకే, నేను అలాగే తీసుకొని ఉన్నాను. நம்ம ஸ்டிச்சிங் கிட்ட போகலாம். ஒரு 2 minutes வெயிட் பண்ணுங்க. ఒక సైడ్ ఓవర్లాక్ చేసుకోండి, ఒక సైడ్ ఓవర్లాక్ பண்ணுறேன்.
வெயிஸ்ட் அட்டாச் பண்ணிடலாம். வெயிஸ்ட் அட்டாச் பண்ணுறதுக்கு முன்னவே நீங்கள் என்ன பண்ணுங்கன்னா காலர் அட்டாச் பண்ணிடணும். க்ரீன் வேறு బాబిన్లో ఉందా? ఏడుంది? గ్రీనే ఉందా? వేస్ట్ అటాచ్ చేసే ముందరే మనం కాలర్ వేసేసుకుందాం. ఫస్ట్ కాలర్ అటాచ్ చేసుకుంటే కొంచెం వెయిట్ తగ్గిపోతుంది. తర్వాత వెయిట్ ఎక్కువ అవుతుంది. తర్వాత కాలర్ అటాచ్ చేయడం ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ బ్రాడ్ స్టిచ్ పెద్ద స్టిచ్ పెట్టుకోండి. இங்கே ஒரு பெரிய ஸ்டிச் போட்டுக்கோங்க. அப்புறமா இது பிரிச்சிடணும். రికార్డ్ వచ్చిందా? పెద్ద స్టిచ్ పెట్టుకుంటే తర్వాత మనం అది విప్పేస్తాం. ఆ స్టిచ్ని ఇలా కట్ చేసేయండి. ఇప్పుడు కట్ పనేయండి ఎక్సెస్. తర్వాత దీనికి చుట్టూ 1/4 ఇంచ్ మార్జిన్ ఇచ్చి మొత్తం ఎక్సెస్ తీసేయండి. లైనింగ్ 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 క్లాత్ లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఇలా తీసుకొని స్టిచ్ పెట్టుకోండి బ్యాక్గ్రౌండ్లో. லைனிங் கிளாத் எடுத்துக்கின்னு ஸ்டிச் போட்டுக்கோங்க. தென் அகெயின் இங்கே 1/4 ఇంచ్ వచ్చి కట్ பண்ணிடுங்க. ఈ కాలరోడు 1/4 ఇంచ్ ఎక్స్ట్రా. దాని తర్వాత కాలర్ కంటే 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి కట్ చేస్తాను. ఈ కార్నర్స్ ఇలా తీసేయండి. ఇక్కడ స్మాల్ నాచ్ వేసుకోండి. ఇలా చిన్నదా నాచ్ పోట్టుకోండి. ఇప్పుడు కాలర్ రివర్స్ பண்ணிடு. మంచిగా పాయింటెడ్గా తీసుకోండి. ఓపెన్ ఇడ కార్నర్స్. ఓకే, இந்த కార్నర్స్ நல்லா பாயிண்டட் பண்ணிக்கணும். இப்போ எக்ஸாக்ட் சென்டர் பாயிண்ட் மார்க் பண்ணுங்க.
కాలర్ సెంటర్ పాయింట్. నెక్స్ట్ ఇంకా బ్యాక్ నెక్లో కూడా మనం సెంటర్ పాయింట్. ఓకే, ఈ బ్యాక్ నెక్లో కూడా సెంటర్ పాయింట్. ఇప్పుడు కాలర్ అటాచ్ చేద్దాం. ఇన్సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి. இப்போ காலர் அட்டாச் பண்ணலாம். இன்சைட்லேருந்து ஸ்டார்ட் பண்ணும். ఎగ్జాక్ట్ సెంటర్కి సెంటర్ మ్యాచ్ అవ్వాలి. சென்டருக்கு சென்டர் எக்ஸாக்ட் மேட்ச் பண்ணிக்கோங்க. காலர் மேலே ஸ்டிச் போடலாம். ரிப்பரிவா டாப் ஸ்டிச். இப்போ வந்து இங்கே சென்டரில் கேப் இருக்கிற இடத்துல బ్యాక్గ్రౌండ్ மேலே స్టిచ్ வரணும். బ్యాక్గ్రౌండ్ క్లాత్ మేலே ఇక్కడ సెంటర్లో గ్యాప్ ఉన్న చోట బ్యాక్గ్రౌండ్ క్లాత్ పైన స్టిచ్ రావాలి. పేపర్ మనం చింపేస్తాం. చూపెడతాం. కామికరేను పేపర్ నంబర్ కీழ்ச்சிடுவோம். இப்போ
பேக்ரவுண்ட் மேலே ஸ்டிச் வந்துருக்குது பார்த்தீங்க. ஓகே, இங்கே பாருங்க. இப்போ நான் இந்த పేపర్ కీழ்చేయడం పేపర్ చింపేస్తున్నాను చూడండి. பார்த்தீங்கன்னா పక్కాగా ప్యాక్ అయిపోయింది. ఇక్కడ ప్యాక్ అయిపోయింది చూసారు. ఇది కాలర్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ స్టిచ్ ఉంది కదా, ఇది తీసేయండి. ఇలా రిపేర్ తీసుకొని இப்படி இந்த ஸ்டிச்சை பிரிச்சிடுங்க. ஜஸ்ட் அங்கங்கே கட் பண்ணி இழுத்துட்டா போயிடும். ஆக்சுவலி இங்கே தையல் தெரியக்கூடாது. தெரிஞ்சால் கூட ஒன்றும் ஆகாது. இந்த மாதிரி గౌన్స్లో ఎక్స్పెన్సివ్ గౌన్స్లో தெரிஞ்சால் நல்லா இருக்காது. ఓకే, స్టిచ్ కనబడినా ఏం కాదు, కానీ కొంచెం ఎక్స్పెన్సివ్గా మీరు డిజైనింగ్ చేసేటట్టయితే ఇలా స్టిచ్ కనబడదు. ఇది మనం ఫస్ట్లో పెట్టాం కదా పెద్ద స్టిచ్, ఇది நம்ம ఫస్ట్లో వచ్చే పెరీ స్టిచ్ ఇది. ఓకే, ఇప్పుడు మనము యోక్ అండ్ ஃப்ளேர் அட்டாச் చేసుకుందాం. இப்போ நம்ம இந்த யோக் அண்ட் ஃப்ளேர் அட்டாச் பண்ணிக்கலாம். ½ ఇంచ్ అలవెన్స్, సైడ్ సీమ్స్ బ్యాక్ సైడ్ టర్న్ చేసేయండి. ఇలా సైడ్ సీమ్స్ బ్యాక్ టర్న్ பண்ணிடுங்க. ఇలా ఫోల్డ్ చేసి బ్యాక్ సైడ్ టర్న్.
డబల్ స్టిచ్ போடணும்னா போட்டுக்கலாம் நம்ம. డబల్ స్టిచ్ వేయాలనుకునే వాళ్ళు డబల్ స్టిచ్ చేసుకోండి. వేస్ట్ సైడ్స్ ఓవర్లాక్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఈ వేస్ట్ సైడ్ ఓవర్లాక్ చేసుకొని తర్వాత జిప్ ఫిక్స్ చేద్దాం. వేస్ట్ సైడ్స్ ఓవర్లాక్ பண்ணிட்டு జిప్ ఫిక్స్ பண்ணலாம். లాస్ట్ టాస్క్ జిప్ இருக்குது நம்ம கையில். ఓకే, లాస్ట్ టాస్క్ మన దగ్గర ఉంది జిప్. ఓకే, ఫస్ట్ మనకు జిప్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అటాచ్ అవ్వగలుగుతో చూద్దాం. ఫస్ట్ ఇది రెండు హోల్డ్ பண்ணிக்கோங்க. ఫ్రంట్స్ రెండు ఫ్రంట్స్ జిప్. ఈ రెండు ఫ్రంట్స్ ఇలా పట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనం జిప్ ప్లేస్ చేయబోతున్నాం. జిప్ చేసే బదులు ముందర ఇవన్నీ మనం చూసుకోవాలి. ఓకే, ఇది జిప్ ఎలాంటి జిప్ అంటే నేను జాకెట్స్లో ఉంటుంది కదా, రెండు సపరేట్గా ఓపెన్ అయిపోతాయి అలాంటి జిప్. ఓకే, ఇదిగోండి, சென்டர் నుంచి இது ரெண்டு செப்பரேட் ஆகுது. ஓகே, இது எது மாதிரி ஜிப் இன்ஸ்டால் பண்ணுறோன்னா நம்ம சென்டர்லேருந்து செப்பரேட் ஆகிற மாதிரி ஜிப் இன்ஸ்டால் பண்ணுறோம், ரைட்? அதனால நீங்கள் இதெல்லாம் பார்த்துக்கணும். பார்க்கலன்னா உங்களுக்கு సెంటర్ లైన్ అప్స్ అండ్ డౌన్, నెక్ కిట్ అప్, అది మాదిరి ప్రాబ్లమ్స్ ఎలా వరం. ఇవన్నీ మీరు చూసుకోలేదంటే இந்த సెంటర్ పాయింట్ అప్ అండ్ డౌన్ అయిపోయాడు. తెలీదా సెంటర్ పాయింట్? இந்த சென்டர் பாயிண்ட்டு மோஸ்ட் ப்ராபப்ளி நிறைய பேர் என்ன பண்ணுவாங்கன்னா இது சென்டர் தான் அவுட் பண்ணுவாங்க. యాక్చువల్లీ ఇది மாதிரி రన్నర్స్లో ரொம்ப కేర్ఫుల్గా இருக்கணும். ఎంత జిప్ పోటా కూడా ఇది సెంటర్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే, ఓకే, ఏ జిప్ వేసినా కానీ మనకి సెంటర్ చాలా ఇంపార్టెంట్. ఓకే, మనము హై లోలో ఏది లీస్ట్ ఉందో అక్కడ నుంచి జిప్ వేయడం స్టార్ట్ చేయబోతున్నాం.
ஹைலோவில் எது லீஸ்ட் இருக்குது லென்த்து, அதுக்கு தான் நம்ம ஜிப்பு கொடுக்குறோம், ரிமைனிங் பார்ட்டுக்கு ஜிப் கொடுக்கறதில்ல. ஓகே, ஸோ பர்ஃபெக்டாக வச்சுக்கோங்க. இந்த லீஸ்ட் போர்ஷன் செக் பண்ணிக்கோங்க. ஃபஸ்ட்டு நம்ம லீஸ்ட் போர்ஷன் தான் செக் பண்ணலாம். இது லென்த் போர்ஷனோட நமக்கு தேவையில்லை, இப்போ அதுக்கு எதுவுமே டச் பண்ணாது. ఎగ్జాక్ట్ లెంత్. ఓకే, మన జిప్పుக்கு நான் ஜிப்பு லென்த் பார்த்து தான் ஃப்ரண்ட் ஹைலோ பண்ணியிருக்கிறேன். ஓகே, இது மாதிரி ஜிப்பு நமக்கு எவ்வளோ லென்த் கிடைக்கும் அதுதான். ஏன்னா இந்த லாக்கோடு நம்ம கிடைக்கிறது கஷ்டம் ஆகிடும். இப்போ రెడీమేడ్ కారింగ్ ఏంటంటే அவங்க జాకెట్కి ఎప్పుడు వేనో అది మాదిరి మేక్ పన్నికోంగ. ఇప్పుడు ఏంటంటే ఇలాంటి జిప్స్ ఈ కింద ఉండే లాక్ దొరకడం కష్టం అవుతుంది ఓపెన్ చేయడానికి. మనం డిజైన్ చేయాలంటే ఇక మన దగ్గర ఉన్న దాంతోనే మనకి ఏ లెంత్, ఇది నాకు ఏ లెంత్ దొరికిందో దాంతోనే నేను ప్లాన్ చేశాను. ఓకే, నేను ఫస్ట్ ప్లానింగే ఈ లెంత్ని బట్టి చేసింది ఇది. సో ఇంక పారుங்க ఇక్కడ చూడండి, కేర్ఫుల్గా చూడండి, కేర్ఫుల్గా. ఇదో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద జిప్, ఇక్కడికి ఎండ్ అవుతుంది. అర్థమవుతుందా మీకు? இது புரியுதா உங்களுக்கு? இது இங்கே எண்டிங் பாயிண்ட் இருக்குது. ஓகே, எண்டிங் பாயிண்ட்ல ஒரு మార్క్ பண்ணிக்கோங்க ఇక్కడ. ఓకే, ఒక సైడ్కి దా ఫస్ట్ ఒక సైడే చేసుకోండి. నెక్స్ట్ మనకి ఎండింగ్ పాయింట్ ఇక్కడ, నెక్ అండ్ స్టార్టింగ్ పాయింట్, జిప్ ఎండింగ్ పాయింట్, నెక్ స్టార్టింగ్ పాయింట్. యాక్చువల్లీ జిప్ స్టార్టింగ్ పాయింట్ అనుకోండి, బోత్ ఆర్ స్టార్టింగ్ పాయింట్స్ మ్యాచ్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ ఎండ్ పాయింట్ కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వాలి, రైట్? ఇక్కడ. సో వెయిస్ట్ లైన్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ చూడండి, వెయిస్ట్ లైన్ ఎక్కడ వస్తుందో కరెక్ట్గా చూడండి. ఇక్కడ వస్తుంది వెయిస్ట్ లైన్. అదే మార్క్ ఇటువైపు. సో మనకి రెండు పాయింట్స్ ఇటువైపు మ్యాచ్ అవ్వాలి, ఇటువైపు మ్యాచ్ అవ్వాలి, రైట్? ఇటు కరెక్ట్ ఉందా చూసుకోండి ఒకసారి. కరెక్ట్, రైట్? ఓకే, ఇదిగోండి మ్యాచ్. అలాగే మీరు వచ్చి మళ్ళీ ఇటువైపు కూడా ఈ ఎండ్ పాయింట్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ చేయగలగాలి, రైట్? ఒకవేళ మీకు పైన ఒక ఆప్షన్ ఉంటుంది, మనం ఎక్కడికైనా క్లోజ్ చేసుకోవచ్చు, బట్ వీ హ్యావ్ టు బ్రేక్ దిస్. మీరు షార్ట్ అంటే మనం ఇక్కడ బ్రేక్ చేయాల్సి వస్తుంది ప్లాస్టిక్ని. ఓకే, అక్కడికి ఎండ్ అయిపోతుంది జిప్. ఓకే, అదంతా చేయకుండా, అదంతా பெரிய తలనొప్పి, ரைட்? அதெல்லாம் எதுவுமே பண்ணாதீங்க, அதெல்லாம் ரொம்ப பெரிய தலைவலி உங்களுக்கு. ఓకే, జిప్ బ్రేక్ பண்ணுறது ఎవరో இருக்குదో அதுக்கு అకార్డింగ్ ప్లాన్ பண்ணிக்கோங்க. ఓకే, ఇక్కడ జిప్ బ్రేక్ చేయడం చేయొచ్చు, మెటల్ జిప్ అయితే రిమూవ్ కూడా చేయొచ్చు, బకల్స్. ఓకే, ఆనా ఇదెల్లా రొంబ తలవలి. ఓకే, ఇదంతా చాలా తలనొప్పి. ఓకే, మళ్ళీ తర్వాత ఫెయిల్ అయ్యి యాజ్ ఇట్ ఈస్ వాడుకోవడం బెస్ట్, తర్వాత ఫెయిల్ అవుతే చాలా కష్టం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు, దేని రన్నర్ అది సపరేట్ చేసుకున్నాం. దీంట్లో మీరు గుర్తుపెట్టుకోండి, ఇలా మీరు క్లోజ్డ్ అగైన్ క్లోజ్ చేయండి. ఒక నిమిషం, ఐ హ్యావ్ టు టెల్ సంథింగ్. క్లోజ్ చేయండి. ఇక్కడ ఇదో ఇది ఫ్రంట్ కదా, దిస్ ఇస్ రైట్, దిస్ ఇస్ లెఫ్ట్. ఓకే, ఇది రైట్, ఇది లెఫ్ట్. ఇది ఒక మార్క్ కూడా తీసుకోండి, తర్వాత కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. ఇక్కడ జిప్ ఈవెన్గా లేదు, అందుకోసం నేను తీసేసాను. ஓகே, இதுக்கு ஈவனாக இருக்கணும், இங்கே எண்டு பக்கலுக்கு ஈவனாக இருக்கணும். சில டைம்ஸ் என்னென்னா அது ஹீட்டில் இது பண்ணுவாங்கல்ல, கொஞ்சம் இதாகிடும். ஓகே,
ఇప్పుడు మనకు లెఫ్ట్ రైట్ తెలుసు కదా, సో జిప్ సపరేట్ చేసేసుకోండి, మీకు అంత కన్ఫ్యూజన్ కూడా లేకుండా. ఇది வந்து రైట్ కిడ పిన్ చేసేసుకోండి ఒకటి, మీకు ఆ కన్ఫ్యూజ్ కూడా వద్దు. ఓకే, నెక్స్ట్ ఈ రన్నర్ ఉంది లెఫ్ట్, ఇలా ఇటువైపు లెఫ్ట్ సైడ్ కూడా పిన్ చేసుకో, సో మనకు కన్ఫ్యూజన్ ఉండదు. రైట్, నేను ఇక్కడ 3/4 ఇంచ్ சிவிங் அலவன்ஸ் இச்சேன். நான் இங்கே எவ்வளோ கொடுத்துருக்குறேன், 3/4 ఇంచ్ சிவிங் அலவன்ஸ். ரைட், இது எனக்கு ரன்னர் வந்து 1/2 இன்ச் தான் இருக்குது. சில டைம்ஸ் ரொம்ப ப்ராடாக கூட வரும், நீங்கள் பார்த்துருக்குறீங்க இல்லையா, அதனால நான் இங்கே ஜாஸ்தி கொடுத்துருக்குறேன். ఓకే, நீங்கள் அந்த 1/2 ఇంచ్ విட்டுட்டு இந்த 1/4 ఇంచ్ இப்படி విట్టడండి. ఓకే, మనకు 1/2 ఇంచ్ పట్టుకోవాలి కదా, ఈ 1/4 ఇంచ్ ఇలా వదిలేసేయండి. అర్థమవుతుందా? ఎందుకంటే ఇలాంటి రన్నర్స్లో మీరు చూస్తే కొంచెం లావుగా కూడా వస్తుంది ఫ్యాబ్రిక్, నేను అందుకే 3/4 ఇచ్చాను. ఓకే, ఇప్పుడు తీరా చూస్తే ఇది 1/2 ఇంచే ఉంది. సో మనం ఏం చేద్దాం, ఇక్కడ 1/2 ఇంచ్ తర్వాత ఒక 1/4 ఇంచ్ వదిలేద్దాం, తర్వాత అది ట్రిమ్ చేసేద్దాం. ஓகே, அட்டாச் பண்ணலாமா ஜிப்? அது அதுவும் நான் இன்னொன்று కూడా కామిச்சிடுறேன், அப்புறமா அங்கே உங்களுக்கு தெரியாது. ఓకే, తర్వాత ఈ ఫ్యాబ్రిక్ మనం ఒకటి ఓవర్லாக் చేసాం కదా. ஓகே, அப்புறமா இந்த ஓவர்லாக் பண்ண ஃபேப்ரிக் ஒன்று இருக்குதுல்ல, அதை நீங்கள் இப்படி வச்சு இந்த ஜிப்பு வெறும் வெளியில் வரா மாதிரி తచ్చుக்கணும். ఇలా మీరు కుట్టు పెట్టేసి తర్వాత ఇలా టాప్ స్టిచ్ చేస్తే మనకు ఉత్త జిప్ ఒకటి బయటకు వస్తుంది. తర్వాత ఇది లోపలికి ఇలా వెళ్ళిపోతుంది, జిప్ ఎక్కిగానే ఇలా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి నీట్ ఫినిషింగ్. తర్వాత మీరు ఇన్నర్ లైనింగ్కి పట్టి టాకా కొట్టుకోవచ్చు. టాకా మీన్స్ స్టిచ్. బయట మనం ఇలా స్టిచ్ చేస్తే బాగోదు, లేదు నాకు స్టిచ్ వేయాలి అనిపిస్తే ఇక్కడ కార్నర్లో వేసుకోవచ్చు, అది నేను చెప్తాను మీకు ఇప్పుడు. ஓகே, இல்லை நான் ஸ்டிச் போட்டுக்கிறேன்னு நினச்சேன், இங்கே கார்னரில் கூட ஸ்டிச் போடல, அதை நான் இப்போ சொல்கிறேன். உள்ளார் மாத்திரம் ஹெம்மிங்காவது பண்ணுங்க, இல்லைன்னா அப்படியே விட்டுடுங்க, அதோட எதுவும் సంబంధమే இல்லை. ఓకే, లోపల మీరు అలాగే లీవ్ చేసినది అంతా ఏం పనిలేదు, ఏంటంటే మనకు ఫినిషింగ్ నీట్ అంతే. ரைட், கிளியர்? என்னன்னா நமக்கு உள்ளார ஃபினிஷிங் நீட்டாக தெரியணும். ஓகே, அவ்வளோதான். స్టిచ్చింగ్ దగ్గర వెళ్దామా? స్టిచ్చింగ్ కిட்ட పోலாம். ఓకే,
ஓகே, இந்த சென்டர் ஃப்ரண்ட் கூட ஜாயிண்ட் போட்டுக்கோங்க. லைனிங்கு మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ పోట్టుకోవాలి. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకోండి. నెక్స్ట్ ఇటువైపు కూడా நெக்ஸ்ட் ஜிப் அட்டாச் பண்ணிக்கலாம். సింగిల్ ఫుట్ చేంజ్ பண்ணிக்கோங்க. సింగిల్ ఫుట్ చేంజ్ చేసుకోండి. ஒரு வாட்டி ரன்னர் ஏறுதா இல்லையா ஒரு வாட்டி செக் பண்ணிக்கலாம்.
రన్నర్ నడుస్తుందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, డన్. ఓకే, ఇప్పుడు సెకండ్ సైడ్. இது இங்கே பின் பண்ணிடுறேன் நான். ஓகே, பாயிண்ட் கிட்ட, எக்ஸாக்ட் పాయింట్ கிட்ட. ఇక్కడ నేను పిన్ చేసుకుంటా ఎగ్జాక్ట్ ఈ పాయింట్ దగ్గర, సెంటర్ పాయింట్. ఓకే, ఈ డౌన్ నుంచి స్టార్ట్ చేస్తా. ஓகே, இந்த கால் இன்ச் எக்ஸ்ட்ரெஸ் வேண்டாம் நம்மளுக்கு. ரிமூவ் பண்ணோன்னா ரிமூவ் பண்ணிடுங்க, இல்லைன்னா ఉలర్ విట్టిடுறீங்கன்னா విట్టిடுங்க, నో ఇష్యూస్. ఓకే, ఈ పావు ఇంచ్ ఎక్సెస్ మనకు వద్దు. రిమూవ్ చేసే వాళ్ళు ఉంటే రిమూవ్ చేసేసేయండి, లోపల అలాగే వదిలేయాలనుకుంటే వదిలేసేయండి.
ஓகே, இதுக்கு நம்ம இந்த ஓவர்லாக் பண்ண பீஸ் ஃபேஸிங் கொடுத்துடலாம். ఓకే, వీటికి ఓవర్లాక్ చేసుకున్న పీస్ మనం ఫేసింగ్ కింద ఇచ్చేద్దాం. మీరు ఇలా అని కార్నర్ స్టిచ్ ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు. అది ఎలా వేయాలో నేను చెప్తాను. நீங்கள் இப்படி கார்னர் ஸ்டிச் போடணுன்னா அது போட்டுக்கலாம். அது எப்படி கொடுக்கணுமோ நான் சொல்கிறேன். கார்னர் ஸ்டிச் போடலைன்னா தான் நல்லா இருக்கும். இப்போ சிங்கிள் ஃபுட் வச்சு நீங்கள் கார்னரில் ஸ்டிச் தச்சுட்டே போயிடலாம். ఓకే, நான் పోడ్రదిల్ల. ఇట్ లుక్ ఆడ్. నేను వెయ్యను. ఓకే, ఇటువైపు కూడా ఈ పీస్ నేను టర్న్ చేసుకుంటాను. చూడడానికి బాగోదు. పైన కార్నర్ స్టిచ్ మనకు గనక స్ట్రైట్గా రాలేదనుకోండి, ఎక్కడైనా జిప్ ఉండడంతో కొంచెమైనా మీరు బెండ్ చేస్తారు. అవుట్పుట్ మీరు చూడడానికి చాలా ఆక్వర్డ్గా ఉంటుంది కార్నర్ స్టిచ్ వేస్తే. చూసుకొని మరి వేయాలనుకున్న వాళ్ళు వేసుకోండి. ఏ పీస్ వేసేసాం మనము. నేను కార్నర్ స్టిచ్ అక్కడ ఇవ్వను. నేను ఇన్సైడ్ మనం ఇప్పుడు వేసిన పీస్ మీద కార్నర్ స్టిచ్ చేసుకుంటాం. పైనుంచి ఇవ్వకుండా లోపల నుంచి. కార్నర్ కూడా వద్దు, ఒక ఫుట్ మార్జిన్ స్టిచ్ ఇవ్వండి, స్ట్రెంగ్త్ బాగుంటుంది.
మీరు దీన ఇలా ఫోల్డ్ చేసుకొని ఇటువైపు హెమ్ చేసుకోవాలి. ఓకే, ఓన్లీ లైనింగ్కి పట్టి హెమ్మింగ్ చేసుకోవాలి. వెறுం లైనింగ్కి పిడిచి హెమ్మింగ్ పనికోండి. ఇటు టాప్లో వచ్చి ఇలా ఫోల్డ్ చేసేసాను. இந்த ఎక్సెస్ இப்படி ఫోల్డ్ பண்ணிடுங்க. That's it. இப்போ நான் ஜிப் எக்கிச்சு பெடுத்தாను. இப்போ நான் ஜிப் போட்டு காமிக்கிறேன் உங்களுக்கு பாருங்க. நீங்கள் இங்கே ஹெம்மிங் பண்ணி இது ரெண்டு லாக் பண்ணணும். ஓகே, இல்லைன்னா வெளியில் வந்துட்டார். That's it. ఓకే, క్లియర్. అంత నీట్గా ఐరన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకే, இது ஐரன் பண்ணுற வீடியோ நான் అటాచ్ பண்ணிடுவேன். ఓకే, థ్యాంక్ యూ. ఇంకే వర్క్ కదా, ఈ ఐరన్ చేసే వీడియో నేను అటాచ్ చేసేస్తాను మీకు. ఓకే, ఈ క్లాస్ ఇక్కడ వరకు. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే.